ఆరా మస్తాన్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతను తెలియని వారు ఉండరు. ఆరా మస్తాన్ ఆరా అనే సర్వే సంస్థకు అధినేతగా ఉంటూ దాన్ని నడిపించే మస్తాన్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల గురించి ముందుగానే అంచనా వేయటం, చాలా క్లుప్తంగా డాటా ఇవ్వడంలో మంచి మార్కులు సాధించిన వ్యక్తి మస్తాన్ గారు. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక్కసారిగా తన అంచనాలు పూర్తిగా దారి తప్పేశాయి. దీంతో ఆరా మస్తాన్ కాస్త సైలెంట్ దశకు వెళ్ళిపోయారు. ఆరా మస్తాన్ చెబితే ఖచ్చితంగా అవుతుంది అనే దశ ముద్ర చాలా బలంగా ఉండేది. కానీ ఊహించని స్థాయిలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పిన మస్తాన్ గారికి షాక్ ఇస్తూ ఈ రిజల్ట్స్ రావడం సంచలనానికి అడ్రస్గా మారాయి. దీంతో తాజాగా ఆరా మస్తాన్ గారు అసలు ఏమనుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు చేసిన సర్వే తప్పైంది, తాను ఇన్ని రోజుల నుంచి ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ప్రస్తుతం తాను వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలను చూస్తే మాత్రం విస్తూ పోక తప్పని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో మంచి గుర్తింపు సాధించిన పార్టీ, అనతి కాలంలో ప్రజల గుండెల దాకా చేరిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్ సంక్షేమ నిధులు పేద ప్రజల గుండెలకు తాకాయి. జగన్ ఓడిపోతాడు, ఓడిపోయే స్థాయి ఖచ్చితంగా లేదు, ఉండదు అనేదే మేము చేసిన సర్వేలో మాకు వచ్చిన డాటా ప్రకారం మేము చెప్పాం అని ఆరా మస్తాన్ అంటున్నారు. జగన్కు ఓడిపోయే స్థాయి లేనే లేదని బల్లగుద్ది తాజాగా కూడా ఆరా మస్తాన్ చెప్పారు. వాళ్ళు ఎన్నికలకు ముందు సర్వేలు చేసినప్పుడు ప్రజల నుంచి ఎక్కడ కూడా భారీ స్థాయిలో వ్యతిరేకత జగన్ మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ లేనే లేదని, ఎక్కడ చూసినా నార్మల్గానే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న ప్రభంజనంలాగే ఉన్నారని, ప్రజల శక్తి సర్వే సాధారణంగా ఉండేదని, జగన్కు వేసే వాళ్ళు జగన్కు జై కొడుతుండు, ఇతర పార్టీలకు వేసే వాళ్ళు ఇతర పార్టీలకు వేస్తామని ఓ పర్సంటేజ్ మాదిరిగా వాళ్ళు కరెక్ట్గా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నప్పుడు తెలియజేశారన్న విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆరా మస్తాన్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆరా మస్తాన్ తాను గ్రహించిన విషయాలను చాలా క్లుప్తంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని నిజంగా చూస్తుంటే షాకింగ్ పరిణామమే. ముందుగా తన ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆరా మస్తాన్ రిజల్ట్స్ చూడగానే గట్టిగా షాక్ అయ్యారట. ఊహించని రిజల్ట్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా 11 స్థానాలకు పడిపోవడం నిజంగా షాకింగ్ పరిణామమని తాను చెప్పుకొచ్చారు. ఇక ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై వెంటనే సంసిద్ధం అయ్యామని, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ఏకంగా ఫామ్ 20 కోసం వెయిట్ చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల కమిషన్ ఎందుకు ఫామ్ 20 విడుదల చేయలేదు, ఏకంగా 109 రోజుల తర్వాత కానీ ఫామ్ 20 ఇంటర్నెట్లోకి రాలేదంటే ఇక్కడ ఎంత పెద్దగా లాబింగ్లు జరిగాయో ఊహించవచ్చు. ఆరా మస్తాన్ గారు చెప్పుకొచ్చే దాంట్లో ఒకటి కుండబద్దలుగా చెప్పుకొచ్చారు. ఫామ్ 20 అసలు పెట్టాల్సిన టైంకు పెట్టలేదు, దారుణంగా 3.5 నెలల తర్వాత అంటే 109 రోజుల తర్వాత అది పెట్టడం జరిగింది. నిజానికి ఫామ్ 20 అంటే ఏమిటి? ఫామ్ 20 అనేది ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు తుది ఫలితాన్ని అధికారికంగా నమోదు చేసే ఒక పత్రం. ఈ పత్రం నియోజకవర్గం పేరు, నెంబర్, ప్రతి అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంతమంది ఓట్లు వేశారో రౌండ్ల వారీగా అనే లెక్క ఇస్తుంది. మొత్తం ఓట్లు ఎంత, రిజెక్టెడ్ ఓట్స్ ఎన్ని, నోటా ఓట్లు ఎన్ని, ఎంత మెజారిటీతో గెలిచాడు లేదా ఓడాడు అనే సమాచారం ఇస్తుంది ఈ ఫామ్ 20. చివరిగా ఈ ఫలితాన్ని ప్రకటించాల్సిన అధికారులు ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఇవ్వలేదట. ఏకంగా ఎన్నికలు అయిపోయినాక 109 రోజుల తర్వాత కానీ ఆన్లైన్లో అప్డేట్ పెట్టారట. అప్పటిదాకా ఇది బయటకు రాలేదు. ఇక్కడ అసలు చిక్కుంది. ఈ ఫామ్ 20 బయటకు రాకపోవడంతో అభ్యర్థులు సైతం ఇరుకులో పడ్డారు. సాధారణంగా ఎవరికైనా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వాళ్లకు ఏదైనా డౌట్స్ ఉంటే లేదా వాళ్ళు కోర్టుకు పోవాలన్నా కూడా ఈ ఫామ్ 20ని ఆధారంగా చేసుకునే వాళ్ళు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కోర్టుకు. కానీ ఇక్కడ దరిద్రం ఏందా అంటే నెల రోజుల లోపే ఎవరైనా కోర్టుకు వెళ్ళి దావా వేయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన నెల రోజుల లోపే వాళ్ళు వెళ్ళి కోర్టులో దావా వేయాలి వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే. కానీ ఇక్కడ ఫామ్ 20 ఆధారం లేదు. ఈ ఫామ్ 20 లేకపోతే అసలు దావా వేసేందుకు వీలే లేదు అభ్యర్థులు. ఇలా అభ్యర్థులను ఇరుకాటంలో పెట్టేందుకే ఫామ్ 20 ఇవ్వలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ ఫామ్ 20 3 నెలల తర్వాత విడుదల చేయడం వెనుక ఉద్దేశం అంతకన్నా మరొకటి కనిపించడం లేదు. ఆరా మస్తాన్ మాత్రం ఈ విషయాలు చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఫామ్ 20 అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోగానే గంటకు 2 గంటలకు అప్లోడ్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అది 109 రోజుల తర్వాతే ఇంటర్నెట్లో పెట్టారట ఎన్నికల కమిషన్కు సంబంధించిన కేంద్ర పెద్దలు. మరి దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటో ఇక మీరే ఆలోచించండి. దేశవ్యాప్తంగా కరెక్ట్గా అప్లోడ్ చేసిన ఈ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఆలస్యంగా 3 నెలల తర్వాత ఇది బయట పెట్టింది? ఇక ఇది పెడదాం. సాయంత్రం
ఎన్నికల అయిపోయినాక సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ఎన్నికల కమిషన్ 68% పోలింగ్ పూర్తయిందని చెప్పుకొచ్చారు. కానీ అది కాస్త 3 రోజుల తర్వాత వాళ్ళే ఏకంగా 81.86% పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 14% ఓటింగ్ జరిగిందా అనే డౌట్ సర్వసాధారణంగా అందరికీ వచ్చేదే. ఇది డెమోక్రసీ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ కూడా దీన్నే బలంగా పట్టుకుంది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఓట్లు వేసిన ఓట్ల కన్నా లెక్కించబడిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ సంచలన 120-130 పేజీల అఫిడవిట్ను విడుదల చేసింది. ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలు చాలా ప్రశ్నలు వస్తున్నాయని ఓట్ ఫర్ డెమోక్రసీ బయటకొచ్చి గట్టిగానే యుద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఏకంగా 6 గంటల తర్వాత, సాయంత్రం 6 గంటల తర్వాత 14% ఓటింగ్ ఎలా పెరిగిందని ఓట్ ఫర్ డెమోక్రసీ ప్రశ్నల వర్షం కురిపించింది. కానీ ఈ ఏ ప్రశ్నలకు కూడా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పకపోగా ఓట్ ఫర్ డెమోక్రసీ గనక అబద్ధం చెప్పి ఉంటే వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి కదా, వాళ్ళని జైల్లో వేయాలి కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, లేదంటే వాళ్ళు చెప్తుంది తప్పు అని కానీ చెప్పాలి కదా. ఇవేవి కూడా ఎన్నికల కమిషన్ చేయలేదు. ఓట్ ఫర్ డెమోక్రసీని పల్లెత్తి మాటనలేదు. మొదటేమో ఫామ్ 20 గంటకో 2 గంటలకో అప్లోడ్ చేయాల్సిన ఫామ్ 20 ఏకంగా 109 రోజుల తర్వాతే ప్రజల వద్దకు అందుబాటులోకి వచ్చేలా ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. అభ్యర్థులు కోర్టుకు పోకుండా చెక్ పెట్టేదానికి ఫామ్ 20 ఆపారు అనేదానికి ఇంతకన్నా ఉదాహరణలు కనిపించడం లేదు. ఇక ఇదేగాక ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఒక ఎస్ఓపి ఉండేది, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనే ఒక సంస్థ ఉండేది ఎన్నికల కమిషన్తో పాటు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏందయ్యా అంటే ఎన్నికల ఫలితాలు అయిపోయిన వెనువెంటనే ఆ ఫలితాలు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ విమర్శలతో పాటు అసలు ఎస్ఓపిఏనే మార్చేసింది ఎన్నికల కమిషన్. ఎస్ఓపి అంటే ఏంది? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉండేది కదా, మరి ఎన్నికలకు ముందున్నది ఇది. ఎన్నికల ఫలితాల అనంతరం ఎస్ఓపిని మార్చేసింది. ఎస్ఓపి మార్చి ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా ఏంది ఇది అని ఎన్నికల కమిషన్ అడిగితే